మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. జీవితంలో మనం చాలా పోగొట్టుకుంటాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు పోగొట్టుకునేది మనశ్శాంతి. అన్నీ ఉన్నా కూడా నెమ్మది, సమాధానం, సంతోషం లేక మనశ్శాంతి కరువైంది. చాలామంది మనశ్శాంతి పొందుకోవటానికి సమాధానం వెతికి దాన్ని వెంటాడకుండా అనేక రకాల మార్గాలను వెతుక్కుంటారు. అయినా కూడా దొరకదు. ఎందుకంటే మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో అక్కడ కాకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. అసలు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలియకుండానే వెతుకుతూ ఉంటారు. మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడును అని యేసు చెప్పిన దాంట్లో ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకకుండానే మనం అడగటం వలన ఏమీ పొందుకోలేం. దేవుడు మనతో లేకపోతే మనం ఎప్పటికీ నెమ్మదిగా శాంతి సమాధానాలతో ఉండలేం. కాబట్టి మనం దేవుని వెతకాలి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. ఈ లోకంలో మనం అవసరాలు తీర్చుకోవటానికి, ధన సంపాదన కోసం దోగం వెతుక్కుంటాం. పెళ్లి చేసుకోవటానికి జీవిత భాగస్వామి కోసం వెతుక్కుంటాం. వెతికి సంపాదించుకున్న దానివల్ల ఎంతమంది సంతోషంగా ఉండగలుగుతున్నారు? యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. నీవు సంతోషంగా, సమాధానంగా ఉండాలి అంటే దేవుణ్ణి వెతికితే అవన్నీ నీకు దొరుకుతాయి.